హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్వీట్ పొటాటోతో ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. దీనికోసం నేను 4 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. ఈ స్వీట్ పొటాటోస్కి ఎడ్జెస్ని తీసేసుకొని వీటిని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. స్వీట్ పొటాటోస్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇవి విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, జింక్, ఇంకా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్వీట్ పొటాటోలో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపుకి ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ సి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉన్న ఫైబర్ మన డైజెషన్కి చాలా మంచిది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. తద్వారా బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఒక 100 గ్రాముల స్వీట్ పొటాటోలో కేవలం 86 నుంచి 90 క్యాలరీలు ఉండటం వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా ఎంతో మంచిది. పీల్ తీసేసుకున్న స్వీట్ పొటాటోస్ని వాష్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా స్వీట్ పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని బాయిల్ చేసుకుందాం. స్వీట్ పొటాటోని బాయిల్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని దానిపైన ఇటువంటి ఒక చిల్లుల గిన్నెను పెట్టుకున్నాను. తర్వాత దాని మీద స్వీట్ పొటాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా స్వీట్ పొటాటో ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత దీని మీద ఆ గిన్నెకు సరిపడా ఒక మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కింద ఉన్న వాటర్ నుంచి వచ్చే ఆవిరితో ఆ స్వీట్ పొటాటో ముక్కలు అనేవి ఉడుకుతాయి. కొంతమంది స్వీట్ పొటాటోని డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల దీనిలో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి మరియు టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న స్వీట్ పొటాటో యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి స్వీట్ పొటాటో ఉడికిందో లేదో చూస్తున్నాను. ఒక పీస్ తీసుకొని చూస్తున్నాను. చూడండి, స్వీట్ పొటాటో చక్కగా ఉడికింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ పీసెస్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇటువంటి ఒక చాపర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొన్ని ఆనియన్స్, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని ఇప్పుడు స్వీట్ పొటాటోస్లో యాడ్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్స్చర్ని స్వీట్ పొటాటో ముక్కల్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ మిక్స్చర్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. యాడ్ చేసుకొని దీన్నంతటిని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మనం సిద్ధం చేసుకున్న మిక్స్చర్లో నుంచి ఇప్పుడు కొంత తీసుకుంటున్నాను. తీసుకొని ఆ ముద్దని ఒక చిన్న బాల్ లాగా చేసుకుంటున్నాను. చేసుకొని మరొక చేత్తో దీన్ని ఇలా టిక్కీలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి. తర్వాత ఈ టిక్కీల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఈ 1 టీ స్పూన్ ఆయిల్తో మనం ఒక 6 నుంచి 7 వరకు
ఈ టిక్కీల్ని లైట్ బ్రౌన్ కలర్లో ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క టిక్కీని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న వాటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇప్పుడు ఒక సైడ్ వేగిన ఈ టిక్కీలను మరొక సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని టిక్కీల్ని టర్న్ చేసుకోవాలి. మరొక సైడ్లో కూడా లైట్ బ్రౌన్ కలర్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా స్వీట్ పొటాటో టిక్కీస్ రెడీ అయ్యాయి. ఇది చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ హెల్దీ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్స్ అన్నీ నాకు పోస్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ జెస్సీతో.